హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. మనిషి బతికి ఉన్నంత వరకు అనుభవించేవి ఏంటో మీకు తెలుసా? మనలో మన ఆత్మ ఉన్నంత వరకే ఏదైనా చేయగలం. మనలోంచి మన ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఏమీ చేయలేము. మన శరీరం పంచభూతాలతో తయారైంది. అయితే మన ఆత్మ మన శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనము భౌతికంగా ఏమైనా చేయగలము. దీని గురించి ఇంకా మనము లోతుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విశ్వమే ఓ అద్భుతం. అందులో మానవ జన్మ మరీ విశిష్టం. స్వర్గం, నరకం, భూమి, ఆకాశాన్ని సృష్టించిన భగవంతుడు జీవకోటికి ప్రాణం పోశాడు. ప్రాణులకు నిద్ర, ఆకలి, భయం, ఆహారం ఇవన్నీ సహజమే. చీము, రక్తం, మలాలతో నిండి ఉండే ఈ శరీరం చివరకు శిథిలమై మరణానికి చేరువవుతుంది. కానీ మనం ఆస్తి పాస్తులు, అందం, ఆనందం, భయాలు, బంధాలు వీటితో కొట్టుమిట్టులాడుతుంటాము. ఇవేవి శాశ్వతంగా మనతో ఉండిపోవు. అవి ఎప్పుడు స్థిరంగా ఉండవు. మరి మనతో పాటే ఉండేవేంటి అంటే, ఊపిరి ఉన్నంత వరకు మనిషి 3 అవస్థలు అనుభవిస్తుంటాడు. అవేమిటంటే జాగ్రత్త అవస్థ, మేల్కొని ఉండడం; స్వప్నావస్థ, కలలు కనడం; సుషుప్తావస్థ, నిద్రపోవడం. వీటిని మనిషి దూరం చేసుకోలేడు. అలాగని వీటి నుంచి దూరంగా పారిపోలేడు కదా. ఈ 3 అవస్థలు లేకుంటే జీవితం లేదనిపిస్తుంటుంది. మరి ఇవి శరీరానికి సంబంధించినవా లేక ఆత్మకు సంబంధించినవా అనే ప్రశ్న ఎప్పుడో ఉదయించింది. చూడబోతే ఆత్మకు సంబంధించినవే అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కానీ ఈ 3 బుద్ధిపరమైనవే కానీ ఆత్మకు సంబంధించినవి కావని ఋషులు రాసిన మాట. చీకట్లో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా నేలపై పడి ఉన్న తాడును చూసి పాము అనుకొని భయపడడం ఎంత సహజమో, వెలుతురులో చూసినప్పుడు అది పాము కాదు తాడు అని గుర్తుపట్టడం కూడా అంతే సహజం. ఎలాగైతే పాము కాని తాడు పాములా కనపడిందో, అలాగే ఆత్మలో లేని ఈ 3 అవస్థలు కూడా ఆత్మలో ఉన్నట్టు అనిపిస్తాయి. వెలుతురు లాంటి జ్ఞానంలో చూసినప్పుడే ఆ 3 అవస్థలు ఆత్మకు సంబంధించినవి కావని తెలుస్తుంది. మేల్కొని ఉన్నప్పుడు కలలు కనలేం, నిద్రపోలేం. కలలు కంటున్నప్పుడు మేల్కొని ఉండలేం, నిద్రపోలేం. అలాగే నిద్రపోతున్నప్పుడు మేల్కొనడం, కలలు కనడం 2 ఒకేసారి జరగవు. ఒక అవస్థలో ఉన్నప్పుడు ఇంకో అవస్థను బుద్ధి తెలుసుకోలేదు. ఆత్మ మాత్రం అన్ని అవస్థలను తెలుసుకుంటుంది. ఆత్మ నిత్యమని, బుద్ధి అనిత్యమని దీని అర్థం. జాగ్రత్త అవస్థలో అంటే మేల్కొని ఉన్న సమయంలో మనిషి తన చుట్టూ ఉన్న వాటిని తెలుసుకోవడానికి సూర్యుడు, దీపం, ఇంద్రియాలు బుద్ధి సహాయపడతాయి. అవి లేకుంటే మనిషి దేన్ని చూడలేడు, తెలుసుకోలేడు. కలలు కంటున్నప్పుడు కూడా ఆ కలలో కనిపించే వాటిని బుద్ధి గ్రహిస్తుంది. మేల్కొన్న తర్వాత కూడా కలలో చూసిన వాటిని బుద్ధి గుర్తుంచుకుంటుంది. అందుకే నాకు కలలో అది కనిపించింది, ఇది జరిగింది అని నిద్రలేవగానే వాటి వివరాలు మనము ఇతరులతో చెప్తూ ఉంటాం. కలలో కనిపించేవన్నీ నిజాలు కావు, కానీ అవి నిజమే అన్నట్టు బుద్ధికి అనిపిస్తాయి. రోజు బుట్టలోని పూలను చూసే మనిషి ఏదో ఒకరోజు అందులో పూలు లేకున్నా దాన్ని పూల బుట్ట అని గుర్తిస్తాడు. కలలో చూసిన వాటికి ఇదే వర్తిస్తుంది. ఇక చివరిది సుషుప్తి అవస్థ. ఈ అవస్థలో మనిషి బుద్ధి అజ్ఞానంలో దేన్ని గుర్తించలేని స్థితిలో ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ప్రాణం అనే పదార్థం పనిచేస్తుంటుంది. ప్రాణమే లేకుంటే మనిషికి శరీరం ఎక్కడిది? ఆత్మను తెలుసుకోవాలంటే బుద్ధికి సంబంధించిన జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్ని వదిలేయాలని గురువులు ఉపదేశిస్తున్నారు. ఈ 3 దశల తర్వాత వచ్చే 4వ దశలోనే ఆత్మను దర్శించడం సాధ్యమవుతుంది. అందుకే ఆత్మని తురీయం, 4వది లేదా చివరిది అని అంటారు.
చీకట్లో నేలపై పడి ఉన్న తాడును నిజమైన జ్ఞాన దృష్టితో చూడకపోవడం వల్ల అది పాములా, కర్రలా, పూల దండలా బుద్ధికి తోచే అవకాశం ఉంది. దాన్ని దీపం వెలుతురు చూసినప్పుడు అది పాము కాదని, తాడని నిజం అవుతుంది. అలా యథార్థంగా తెలుసుకోవాల్సిందే ఆత్మ స్వరూపం. మేలిమి బంగారం ముద్దలో పైకి చూసిన లోపల చూసినా కనిపించేది శుద్ధమైన బంగారమే. అలాగే పైన లోపల ఎక్కడ చూసినా అన్ని చోట్ల యథార్థంగా కనిపించేది ఆత్మ మాత్రమే. అందులో ఎలాంటి మార్పు ఉండదు. దాన్ని తెలుసుకుంటే చాలు, అన్నీ తెలుసుకున్నట్లే. శరీరాధరణతో సంక్రమించిన జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలను మనిషి తన ప్రమేయం లేకుండా పొందుతూనే ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మశోధన లేకుండా కేవలం తినడం, నిద్ర, కలలకే పరిమితం కావడం మనిషి చేయాల్సిన పనులు కావు. ఆత్మశోధనలోనే యోగులు తరించారు. కేవలం మనిషికే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి చివరి గమ్యం ఆత్మదర్శనమే. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత లోకంలో ఇంకేది అవసరం ఉండదు. అసలు ఈ లోకంతోనే పని ఉండదు. మిగతా ప్రాణులతో పోలిస్తే మానవుడు కొంత విశిష్టమైన వాడు. ఎందుకంటే భగవంతుడు అతనికి ప్రజ్ఞ అనే విషయాన్ని బహుకరించాడు. అదే జ్ఞానం. దీని సాయంతో మనిషి మోక్షం కాగలిగాడు. అంటే మోక్షాన్ని తెచ్చుకోగలడు, మోక్షాన్ని పొందగలడు. తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్ష సాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది. జ్ఞానాన్ని మరుగుపరుచుకొని ఆ జ్ఞానంతో బతికితే నరకమే ప్రాప్తి, లేదంటే జంతు జన్మే గతి. పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే భూమిపై తిరిగి మనిషిగా జన్మిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది విన్నారు కదా. మనము ఎన్నో విషయాలు ఇలా తెలుసుకుంటూ ఉందాము. ఇంకెన్నో వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. నమస్తే.